వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ. ఈ పాట మన గీతా గోవిందం సినిమాలో ఎంత ఫేమసో తెలుసు కదా. మరి ఆ జంట ఒక్కటవబోతుందని గత 1 ఇయర్ నుండి ఎన్నో రూమర్స్. కానీ అవన్నీ నిజం చేస్తూ గత నెల రోజుల నుండి వచ్చిన వార్తలన్నీ నిజం చేస్తూ ఆఖరికి పెళ్లికి 2 రోజుల ముందు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి పత్రికని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఫ్యాన్స్ కి పండగే కదా మరి. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మధురమైన వార్త సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వెంటనే వైరల్ కూడా అయింది. ప్రేమ జంటగా అందరి మనసుల్లో చోటు సంపాదించిన రష్మిక మందన అలాగే విజయ్ దేవరకొండ తమ పెళ్లి విషయంపై ఉన్న అన్ని అనుమానాలకు ముగింపు పలికి ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు ఒకే స్టోరీని పంచుకుంటూ తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించేశారు. అభిమానులు ప్రేమగా పెట్టిన విరోష్ అనే పేరునే తమ పెళ్లికి పెట్టుకోవడం మరింత ప్రత్యేకతను తెచ్చింది. మేం మా కోసం ఏదైనా ఎంచుకోవాలనుకునే లోపే అభిమానులు స్పందించి ఆ పనిని పూర్తి చేసి పెడుతున్నారు. పెళ్లి విషయంలోనూ ఎంతో ప్రేమతో విరోష్ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఆ మేరకే మా పెళ్లి వేడుకకి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టాలని నిర్ణయించాం. మమ్మల్ని ఇంత ప్రేమాభిమానాలతో ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. అభిమానులు మాలో ఒక భాగం అని వారు భావోద్వేగంగా ఇన్స్టా స్టోరీ రాసి మన హృదయాలు గెలుచుకున్నారు. ఈ పోస్ట్ తో సోషల్ మీడియాలో ఒక సెలబ్రేషన్ వైబ్ కనబడుతోంది. అందుకే నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఇప్పటికే పెళ్లి వేడుకల సందడి ప్రారంభమైపోయింది. ఈ వేడుకలు చాలా ప్రైవేట్ గా కుటుంబ సభ్యులు ఇంకా అత్యంత సన్నిహితుల మధ్య జరగనున్నాయి. 2 కుటుంబాలు ఇప్పటికే రాజస్థాన్ లోని అందమైన నగరమైన ఉదయ్పూర్ కు చేరుకున్నాయి. ప్రకృతి సోయగాల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ పెళ్లి జరగబోతోంది. ఫిబ్రవరి 24న హల్దీ వేడుక, ఫిబ్రవరి 25న సంగీత్ కార్యక్రమం, ఫిబ్రవరి 26న ప్రధాన వివాహ వేడుక జరగనున్నాయి. ఈ వేడుకల కోసం ఉదయ్పూర్ నగర శివార్లలో ఉన్న ఒక ప్రత్యేకమైన హిల్ రిసార్ట్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ద మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ లో ఈ వేడుకలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందమైన కొండల మధ్య రాజస్థానీ శైలిలో అలంకరించిన ఆ ప్రదేశం ఈ జంట పెళ్లి వేడుకలకు మరింత అందాన్ని చేకూర్చనుంది. అయితే సినిమా రంగానికి చెందిన అతిథుల కోసం ప్రత్యేకంగా ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మార్చి 4న సాయంత్రం 7 గంటల నుండి హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో ఈ విందు వేడుక జరగనున్నాయి. సినీ ఇంకా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం. ప్రేమతో మొదలైన ఈ బంధం ఇప్పుడు పెళ్లి బంధంగా మారబోతుంది. అభిమానులు విరోష్ అంటూ పిలిచిన ఈ జంట నిజంగానే తమ ప్రేమకు ఒక అందమైన పేరు పెట్టుకున్నారు. వారి జీవిత ప్రయాణం ఇక నుండి ఒకటిగా కొనసాగబోతుంది. ప్రేమ, ఆనందం, విజయాలతో నిండిన కొత్త జీవితం వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. విరోష్ కు మన హృదయపూర్వక శుభాకాంక్షలు.